ఆత్మస్వరూపులైనటువంటి సాక్షాత్తు పరమాత్మ మనలో నెలకొని ఉన్నాడనేటువంటి ఆలోచన తప్పనిసరిగా ఉండాలి. అది లేకపోతే మన మనస్సు పాప సంకీర్ణమవుతుంది అని యోగశాస్త్రం చెప్తుంది. పాప సంకీర్ణం అంటే ఏంటి? భగవంతుడు లోపల లేకపోతే ఏం జరుగుతుందో మొన్న చెప్పుకున్నాం మనం. పరమాత్మ లోపల ఉంచుకోకపోతే మనకు పరమ మూర్ఖత్వం సిద్ధిస్తుంది. మూర్ఖత్వం అనేది అజ్ఞానం. అజ్ఞానం వల్ల ఏం చేస్తాము? ఏం పనులు చేస్తున్నామో ఏ పనులు చేయకూడదో అర్థం కాని స్థితిలోకి వెళ్ళిపోతుంది. కనుక భగవంతుని లోపల ఉంచుకోవాలి. దీనిని యోగ సాధన ద్వారా ఇలా చెయ్యాలి. త్రయమేకత్ర అనే దాని గురించి ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఏకేశ్వరోపాసన అర్థమైంది. అదే దీక్షలో కాసేపు ధ్యానం చేయాలి. ఆయన పేరేమి? తస్యవాచక ప్రణవ. అంటే మనం ఏ దేవుణ్ణి పూజ చేసినా ఓం చెప్పుకుంటే చెప్పం. ఆ ఓంకారమే భగవంతుడి ఈశ్వరుడి యొక్క సృష్టికర్త యొక్క పేరు. మానసిక సమస్యలు, మనస్సు బాగలేకపోవడం. ఎంతమందిని అడిగినా ఎలా ఉన్నావు అంటే ఏదో ఉన్నానులే అంటారు కొంతమంది. కొంతమంది ఏదో గడిచిపోతూ ఉంది అంటారు కొంతమంది. ఏం జీవితం, ఏం ఇది, ఎక్కడ మనసుకు ప్రశాంతత, ఎక్కడ పోయినా ఏం ప్రయోజనం లేదు. ఇలా రకరకాల మాటలు వినబడతాయి మనకు. కొందరు ఎలా ఉన్నామంటే బాగున్నాను, చాలా సంతోషంగా ఉన్నాను, చాలా తృప్తిగా ఉన్నాను. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అనేక మంది ఉంటారు. నాకు ఒక చిన్న సందేహం అడగొచ్చున్నాను. అమ్మ, మీకు వచ్చింది మీకు సందేహాలు తెలుసుకోవడానికే కదా, ఏదైనా పర్వాలేదు చెప్పండి. ఏం లేదు గురువుగారు, మా తల్లి ఉంది. మా తల్లి చాలా మంచిది. ఎంత మంచిదంటే అన్ని సౌకర్యాలు నాకు చేసి పెడుతూనే ఉంటుంది. నేను వివాహమైనా కూడా, కొత్త కాపురానికి వెళ్ళినా కూడా యోగక్షేమాలు ఎప్పుడు చూస్తూ ఉంటున్నాను. నాకు ఏమేమి కావాలనో ఆమెకు తెలుసు. నేనేం చేసుకోగలనో చేసుకోలేనో ఆమెకు తెలుసు. ఇవన్నీ కూడా నాకు ఈ వంట కార్యక్రమాలు అందులో ఇదిలో సహాయపడుతూనే ఉంటుంది. అయితే మా అమ్మ ప్రవర్తనలో ఒక తీరు ఒక విచిత్రం అనిపిస్తుంది. దీన్ని నమ్మాలా నమ్మకూడదో నాకు అర్థం కాలేదు. సహజంగా ఎక్కడైనా ప్రయాణం చేయాలి. బస్సులో ప్రయాణం చేస్తున్నాం. బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు అనేక మంది కూర్చుంటుంటారు. బస్సులో మూడు సీట్లు ఉంటాయి అనుకున్నాం. అక్కడ ముగ్గురు కూర్చోవాలి. నేను మా అమ్మ కూర్చుంటాం. పక్కన ఇంకెవరో స్త్రీ వచ్చి కూర్చుంటుంది. వెంటనే జరుగు అంటుంది. లేదా అడ్డంగా ఒక ఏదైనా కాగితం అట్టవ పెట్టంటుంది. ఎందుకు అంటే వాళ్ళు ఏ మైలు ఉండదో, ఏ మట్ట ఉందో, ఏముందో అవన్నీ మనకు అంటుకుంటుంది. అందుకే బస్సులంతా ప్రయాణం చేయకూడదు. ఇంకా దేంట్లో ప్రయాణం చేసేది? సరే, ఏదో పొరపాటును తగిలింది అనుకుంటాను. వెంటనే ఏమవుతుంది? ఇంటికి పోగానే ఆగాగు, ముందు కాళ్ళు చేతులు కడుక్కున్నాం. మెల్లిగా లోపల ఏ బట్టలు తాక్కుంటా లోపలికి వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి చేసేసి మా పొలంలో తలస్నానం చేసి పూర్తిగా బయటికి రా. బస్సులో ప్రయాణం చేసిన దానికి దేనికి నాకు అర్థం కాలేదు. ఇలా అంటారు. సరే, అది పోతే పోయింది. ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి, వస్తే దూరంగా ఉండు. ఎవరు ఎందుకు దూరంగా ఉండాలి? వాళ్ళు ఎలా ఉంటారో, స్నానం చేసేవారో లేదో, వాళ్ళు ఎక్కడ మైలు బట్ట పడి ఉంటుంది, ఇదంతా అందుకని దూరంగా ఉంటుంది. ఇలా చిన్న ప్రవర్తనలు. ఎక్కడికైనా అశుభ కార్యాలకి వెళ్తే స్నానం చేయాలి. అది మామూలుగా, ఎందుకంటే శాస్త్రీయంగా అది మంచిదే. ఎవరో చనిపోయారు బంధువులు ఎవరో వెళ్ళినప్పుడు అక్కడ అందరూ కూడా అశుభం నుంచి వైరస్ బ్యాక్టీరియా ఉంటుంది కనుక స్నానం చేయడం అది మన యొక్క ఆచారంలో ఒక భాగం. ఎందుకు? అక్కడ ఉన్నటువంటి ఏ సూక్ష్మజీవులు మనల్ని అంటుకోకుండా. చనిపోగానే ఏమవుతుంది? శరీరం మెల్లిగా కుళ్ళిపోతుంది. సృష్టి అంతా కూడా జీవం ఉంది కాబట్టి ఈ శరీరంలో ప్రతి జీవం చేరిపోయి అక్కడ అనేక రోగాలు సృష్టించేటటువంటి వైరస్లు ఏర్పడవచ్చు, సూక్ష్మజీవులు. అప్పుడు ఏం చేయాలి? మనం ఇంట్లోకి రాగానే బాగా స్నానం చేసి బట్టలు తీసేస్తాం.
ఇది మనం చేసే పని, మన ఆచారం. ఇందులో కూడా శాస్త్రీయ జ్ఞానం ఉంది. అయితే ఇంకా ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు, లేదా బయట ఏమైనా పొరపాటున మనకు తగిలినప్పుడు, లేదు మా తండ్రి గారు ఆయన ఈ శూరకర్మ చేయడానికి బయటికి వెళ్ళరు. ఇంట్లోనే ఏదో పెట్టుకొని ఒక పెట్టేలాగా అందులో ఉన్నటువంటి ఈ షేవింగ్ క్రీమ్ వేసుకొని చేసుకుంటూ ఉంటారు. వెంటనే ఎప్పుడైతే ఆ యొక్క గడ్డం గెలవడానికి కూర్చుంటాడు, షేవింగ్ చేసుకోవడానికి, వెంటనే ఏం చేస్తుంది, ఇంట్లో ఉండే గుడ్డలన్నీ దూరంగా జరిపేస్తుంది. జరిపేసిన తర్వాత ఇంట్లో మెల్లిగా నడుచుకుంటూ ఒక వారుగా పోవాలి. పోయినాక మళ్ళీ ఆ బట్టలన్నీ ఇప్పేసేసి స్నానం చేయాలి. మళ్ళీ స్నానం చేసేసి మళ్ళీ రావాలి. పొరపాటున ఆ ఇప్పిన బట్టలు తాకినామనుకో, బకెట్లో పడింది, ఏది ఎదుగుని అట్లా తాకినామనుకో, దాంట్లో ఏమన్నా ఉందో, ఆ ఫ్యాంట్ ఉంటుంది కదా, అందులో డబ్బు జోబులు ఉందో తాకితే తాకేసినాం, మళ్ళీ బయలు అయిపోయింది. మళ్ళీ పోయి తలస్నానం చేయి, మళ్ళీ తలస్నానం. ఎన్నిసార్లు తలస్నానం చేయమంటావు అంటే, నువ్వు ఇలాంటి పనులు చేస్తే నచ్చదు, ఇది దైవానికి వ్యతిరేకం అంటూ మైలు ముట్టలు ఇవన్నీ ఉన్నాయి కదా ఆచారాలు. అంటే బ్రాహ్మణులు కూడా వీళ్ళు కూడా అంత మడి కట్టుకొని ఉండరు. ఇది ఎక్కడ సాంప్రదాయం అనుకునేది అంటారు. మా తండ్రి గారు లోపల బాధపడుతూ ఇంకేం చేసి తప్పనిసరి ఆయన మళ్ళీ మునుగుతారు. ఇట్లా 4-5 సార్లు బయట ఎక్కడన్నా పోయినామనుకోండి, షాపులకి బజార్కి, అలా అనేక మంది తిరుగుతూ ఉంటారు. ఇంటికి వస్తే ఆ బట్టలన్నీ నిప్పేవాలి, పారేసేవాలి, మళ్ళీ బాత్రూంలోకి వెళ్ళి తలస్నానం చేసుకొని రావాలి. ఇలా అనేక విధాల ప్రవర్తన. ఇప్పుడు ఏదైనా నేను నా పరిస్థితుల్లో ఏం చేస్తాను, మనకు ఋతుక్రమం అనేది సహజ సిద్ధమైంది. ఈ ఋతుక్రమంలో బయట 3 రోజులు ఉంటాం సహజంగా. అంటే ఇంట్లోకి రాకుండా, అందులో సూక్ష్మజీవులు, వైరస్లు ఏవో ఉంటాయి కనుక ఆ మైలు అనేది అది మన శాస్త్రీయంగా మన వాళ్ళు దాన్ని చెప్పలేకుండా అందులో విశ్రాంతి కూడా కావాలి స్త్రీకి. ఆ విశ్రాంతి కోసం కూడా బయట ఉంచుతారు కొన్ని 3 రోజులు, 2-3 రోజులు శుభ్రంగా స్నానం చేసేసి ఉన్నాక మళ్ళీ ఎవరైనా పొరపాటున మా తండ్రి కానీ, లేదంటే మా తమ్ముళ్ళు కానీ, పిల్లలు కానీ ఎవరైనా వచ్చి నన్ను కానీ తాకారంటే వెంటనే నీళ్ళలేసి ముంచేసి మళ్ళీ తలంతా మునిచి, ఏదైనా బైక్ మీద పోతున్నాము, ఆ బైక్ మీద ఏమో తగిలింది, వెంటనే బైక్ మొత్తం కడగడం. బైక్కి కూడా స్నానం అనుగుణంగా, పెద్దవాళ్ళకి అనుగుణంగా మనం పోవాలే కానీ మనకు అనుగుణంగా వాళ్ళు రారు. ఓం నమ శివాయ. ఇప్పుడు మళ్ళీ రద్దీ నియంత్రణకు మరొక పాటతో మా మనవడు వస్తున్నాడు. మీరు ఆ పాటను విని ఆనందించండి. రామ రామ శ్రీరామ రామయని రాముల సేవకురారేమయ్యా. రామ రామ శ్రీరామ రామయని రాముల సేవకురారేమయ్యా. రాముల సేవకురాని వారలు దుష్ట పామరులై పోయేరయ్యా. రామ రామ శ్రీరామ రామయని రాముల సేవకు రారేమయ్యా. రామ రామ శ్రీరామ రామయని రాముల సేవకు రారేమయ్యా. రాముల సేవకు రాని వారలు దుష్ట పామరులై పోయేరయ్యా. రామ రామ శ్రీరామ రామయని రాముల సేవకు రారేమయ్యా. రాముల సేవకు రాని వారలు దుష్ట పామరులై పోయేరయ్యా. చదువులన్నీ చదివి సారజ్ఞులయ్యుండి సరగుణ హరియానా లేరేమయ్యా. చదువులన్నీ చదివి సారజ్ఞులయ్యుండి సరగుణ హరియానా లేరేమయ్యా. అదరి చెదరి చిత్త మడలినప్పుడు ఈ చదువుల్ సంజల్ ఏమౌనయ్యా. అదరి చెదరి చిత్త మడలినప్పుడు ఈ చదువుల్ సంజల్ ఏమౌనయ్యా. రామ రామ శ్రీరామ రామయని రాముల సేవకు రారేమయ్యా.
రాముల సేవకు రాని వారలు దుష్ట కామరులై పామరులై పోయేరయ్యా. ఉట్టి మీద ద్రవ్యమార్జించి తెచ్చియు చుట్టాలకు పెట్టి త్రుల్లేరయ్యా. ఉట్టి మీద ద్రవ్యమార్జించి తెచ్చియు చుట్టాలకు పెట్టి త్రుల్లేవయ్యా. వాటిది దేహము పట్టు వదిలినై చుట్టాలెవరైనా ముట్టారయ్యా. వాటిది దేహము పట్టు వదిలినై చుట్టాలెవరైనా ముట్టారయ్యా. రామ రామ శ్రీరామ రామాయణి రాముల సేవకు రారేమయ్యా. రాముల సేవకు రాని వారలు దుష్ట కామరులై పామరులై పోయేరయ్యా. వేద శాస్త్రములు వల్లించి చదివి వేదాంతుల మరి విద్యమయ్యా. వేద శాస్త్రములు వల్లించి చదివి వేదాంతులు మరిగిన్న వేరేవయ్యా. వేదనతో ప్రాణి వెళ్ళేటప్పుడు ఈ వేదాల్ బాధాలేమౌనయ్యా. వేదనతో ప్రాణి వెళ్ళేటప్పుడు ఈ వేదాల్ బాధాలేమౌనయ్యా. రామ రామ శ్రీరామ రామాయణి రాముల సేవకు రారేమయ్యా. రాముల సేవకు రాని వారలు దుష్ట కామరులై పామరులై పోయేరయ్యా. రామ రామ శ్రీరామ రామాయణి రాముల సేవకు రారేమయ్యా. రాముల సేవకు రాని వారలు దుష్ట కామరులై పామరులై పోయేరయ్యా. కామరులై పామరులై పోయేరయ్యా. కామరులై పామరులై పోయేరయ్యా. నమస్కారం. శ్రీరామచంద్రుడి గానామృతం ఏదైనా ఆనందం. రామావతారం ఒక ఆదర్శవంతమైనటువంటి జీవనం. చిన్న బాలుడి గీతాన్ని విని ఆనందించినందుకు అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి. ఓం నమో నారాయణాయ.